ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ రంగంలో ఏదైనా ప్రజా సౌకర్యం కోసం సౌలభ్యం కోసం జరుగుతున్న కార్యక్రమం ఏదైనా ఉంటే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ఈరోజు ఇప్పటికే 10 కళాశాలను ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం చేయడం, ప్రారంభంగానే 5 కళాశాలలు ఉన్నాయి. ఇంకో ఈ నేపథ్యంలో వచ్చి ఈ ఇస్తున్న పరిస్థితులని చెప్పి ప్రజలు కన్విన్స్ చేస్తే ఆలోచన పర్వాలే. కానీ కట్టిన కాలేజీలని ఇంకా ప్రారంభం చేయబోయే కాలేజీలని అడ్మిషన్లు వచ్చి శాంక్షన్ చేస్తే పులివెందుల లాంటి కాలేజీలకి మెడికల్ కౌన్సిల్ ఇస్తే మా పొద్దు అని చెప్పి తిరస్కరించిన ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసాం. ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా దురదృష్టకరం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలు చేయడం ఇది ధర్మం కాదు. ప్రజా ఆరోగ్యాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ ప్రభుత్వం చేయడం అనేది వాళ్ళ చేతుల్లో పెట్టి వారి దయాదాక్షాలనే మీద సామాన్యుల పరిస్థితిని దీనస్థితిలో చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదు అనేది ఆ నాయకులకి హెచ్చరిస్తున్నాం. మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ తెచ్చిన పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం ఉండాలని, వారితో సమానంగా వారు కూడా ట్రీట్మెంట్ చేసుకుని వారితో వాళ్ళకి ఉన్న ఇబ్బందులు లేకుండా ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టిన మొదటి సంవత్సరంలో ఇన్సూరెన్స్ కంపెనీతో డైప్ అయిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అప్పుడున్న నేపథ్యంలో సామాన్యులు ఇబ్బంది పడుతుంటే అప్పుడున్న కంపెనీలు అరకొరగా వారికి సౌకర్యాలు కల్పించడంలో అడ్డులు పెడుతుంటే కాదని చెప్పి ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి తద్వారా ఆ రోజు చేసిన నేపథ్యం. ఇప్పటికే 14 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో పూర్తిగా ఆరోగ్యశ్రీని నిర్మాణం చేశారు. పేదవాడికి ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ వైద్యం దొరకట్లే. ఎంతసేపు కబుర్లో ఉన్నాయి తప్ప మాటల్లో ఉన్నాయి తప్ప చేతుల్లో ఎక్కడ కనిపించట్లే. స్వయం క్షేత్రస్థాయిలో పరిశీలించండి, వెళ్ళండి నెట్వర్క్ హాస్పిటల్ కి, అక్కడున్న పేషెంట్లు అడగండి ఎందుకు కారణం. సకాలంలో వాళ్ళకి వచ్చి నిధులు చేయకపోవడం వల్ల హాస్పిటల్ పడుతున్నా వాళ్ళు పూర్తి స్థాయిలో వైద్యం అందించడానికి నిరాకరిస్తున్న నేపథ్యం. ఏమనంటే మీ ప్రభుత్వం అయిపోయినప్పుడు వాళ్ళకి బకాయి పెట్టిస్తారు, అందుకే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బకాయిలు పెట్టలేదా? మీరు 2019లో వైసీపీ ప్రభుత్వానికి వచ్చి అధికారం అప్పచెప్పినప్పుడు మీరు సున్నా బకాయిలు ఉన్నాయా? ఆ రోజు లేవా? ఇది కంటిన్యూ ప్రాసెస్. ఈ రోజు 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఈ 2 లక్షల కోట్ల రూపాయల్లో అందులో 6,000 కోట్ల రూపాయలని మీరు వచ్చి ప్రజా ఆరోగ్యం కోసం హాస్పిటల్ కోసం వచ్చి మీరు వచ్చి ఖర్చు చేయడానికి మీ మనసు తప్పలేదా? దాంట్లో కూడా మీకు కమిషన్లు, దాంట్లో కూడా మీకు లాలుచులు, దాంట్లో కూడా అవినీతి కోసం ఆలోచన చేస్తున్నారా? ఇదేనా పరిపాలన? ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? చాలా తప్పు. క్షమించిన నేరం ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తే ముందు ప్రజాతాలకు శ్రేయస్సు, ప్రజాతాలకు ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. అసలు నిమ్మకు నూనెట్టే లేదే, చెమ్ముకుంటున్నట్టే లేదే. అంటే ఒకసారి ఓటేస్తారు, మాకు 5 సంవత్సరాలు అధికారం ఉంది, పర్వాలేదు మేము ఏం చేసినా చెల్లుతుంది అనే రీతిలో